అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించినందున, తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అనే మాట మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు అనేక మంది ఈ రకమైన తొందరపాటు వల్ల తమ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తమ్ముడు, చెల్లి, యవనస్తుడా, యవనస్తురాలా, అమ్మ, అన్న, అక్క, తండ్రి, నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ జీవితం చాలా విలువైంది. దేవుడు నీకు ప్రాణమిచ్చాడు. నీ జీవితం, నీ ఆయువు ఎవరిదంటే దేవునిది. దేవుడు మానవుణ్ణి మట్టితో చేసినప్పుడు ఆయన జీవాత్మ అనగా ఆయన తన వాయువును ఊదగా నువ్వు జీవాత్మనయ్యావు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రము మంచిది కాదు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయానో, అనుకున్నది సాధించలేదనో, లేక నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, లేదా పలానా అబ్బాయిని ప్రేమించాను, నాకు అందకుండా పోయాడు అనో, లేక మరొక విషయాల్లో ఇదిగో వారు పలానా ఈ విధంగా అన్నారు, నన్ను అవమానించారు అనో, దయచేసి లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుందనో, లేకపోతే అదనో ఇదనో నీవు దయచేసి కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకొనవద్దు. వాక్యం వింటున్న దైవ జనాంగమా, చూడండి, సంసోను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు వచ్చిన బ్రతుకు, చస్తే బెటర్ కదా అనుకుంటున్నాడు. శతాధిపతి కూడా, అనగా అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో 16వ అధ్యాయములో పౌలు శీలలను చెరసాల్లో వేసినప్పుడు వారు అర్ధరాత్రి సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఇంకా ఆ శతాధిపతి ఇంకేముంది, దొంగలందరూ వెళ్ళిపోయారు, ఖైదీలందరూ వెళ్ళిపోయారు, నా ఉద్యోగం ఊడిపోతుంది అని చెప్పి కంగారు పడిపోయి తన్ను తాను పొడుచుకొని చచ్చిపోదామని తొందరపడుతున్నాడు. బిడలరా, ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, తొందరపాటు నిర్ణయాలు వద్దు అని తెలియచేస్తున్నాను. ఇదిగో, నా భర్త రోజు తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు, నా పిల్లలు నా మాట వింటలేదు, ఈ ఇంటిలో నాకు విలువ లేదు, నా మాటకు విలువ లేదు అని దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకుని కంగారు పడవద్దు. ఇంటిలో నుంచి వెళ్ళిపోవద్దు. భర్త మీద కోపగించో, బిడ్డల మీద కోపగించో ఆయా స్థలాలకు పారిపోవద్దు. తమ్ముడు, చెల్లి, అమ్మా నాన్నల మీద కోపగించి తొందరపాటు నిర్ణయం తీసుకుని ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతే దయచేసి మొదట్లో బాగానే ఉంటుందేమో కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది నాన్న. 42వ కీర్తన 5వ చరణం చూస్తే దావీదు భక్తుడు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు అంటున్నాడు. 42వ కీర్తనలో కూడా అదే. 42వ కీర్తన 11వ చరణంలో కూడా, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు అంటారు. 43వ కీర్తన 5వ చరణంలో కూడా, నా ప్రాణమా నీలో ఎలా కుంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు అంటారు. బిడ్డ, అనేక శ్రమల మధ్య, అవమానాల మధ్య నలిగిపోయిన దావీదు చెబుతున్నాడండి, తొందరపడవద్దు అని. సంసోను ఒక నాయకుడయ్యుండు కూడా తొందరపడిపోతున్నాడు. శతాధిపతి మరి ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందనో కంగారు పడిపోయి తొందరపడిపోయి ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బిడ్డ. కానీ తన భక్తుల ద్వారా మరి ఆయా సమయాల్లో వారితో మాట్లాడినట్టుగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం నీతో తొందరపడవద్దు, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడి ఎవరిని తప్పుగా ఆలోచించవద్దు, అనుకోవద్దు.
పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు 116వ కీర్తన 11వ చరణంలో నేను తొందరపడిన వాడిని, ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని అనే మాట మనకు కనబడుతుంది. బిడ్డారా, ఆలోచిస్తున్నారా? దయచేసి దేశంలో ఉన్న నీవు, ప్రదేశంలో ఉన్న నీవు, నీ చుట్టుపక్కల మనుషులు చూసి దయచేసి తొందరపడవద్దు. పరిస్థితులను చూసి తొందరపడవద్దు. నిజమే కదండి, యేసు ప్రభు నీటి మీద నడిచొస్తుంటే ఆనాడు శిష్యులందరూ కూడా మరి చూసి తొందరపడిపోయారు. మత్తయి 14:26 వచనంలో తొందరపడిపోయి భూతం వచ్చేస్తుందరా బాబు అని కంగారు పడిపోతున్నారు. పరిస్థితులను చూసి కంగారు పడి తొందరపడుతున్నావా నాన్న? జీవితంలో అనుకున్నది సాధించలేమోనని తొందరపాటు వచ్చేసిందమ్మా? లేక నీ భర్తను గురించో, నీ భార్యను గురించో, నీ బిడ్డల గురించో తొందరపాటు, వినకూడని విన్నందువల్ల తొందరపడి చస్తే బెటర్ కదా అని పారిపోతున్నావా నాన్న? దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కుటుంబానికి దూరం అయిపోయావా? ఆయా స్థలాల్లో ఉండిపోయావా? ఇదిగో దేవుడు నీతో వెనక్కి వచ్చాయి, తిరిగి వచ్చేయి, నీ ఇంటిలో కలిసిపో, నీ ఇంట్లోకి వచ్చే. దయచేసి తొందరపాటు నిర్ణయం ద్వారా ఇబ్బందులు పాలవుతావు. తొందరపాటు నిర్ణయం నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఒక మంచి నిర్ణయం తీసుకున్న ఈరోజు దయచేసి, ఇదిగో సంసోను తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నాడు. శతాధిపతి కూడా తొందరపాటు నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు, కానీ పౌలు గారు వారించారు. మరి అతని జీవితంలో రక్షణ అనుగ్రహించాడు. నిజమే, నయమానుకున్న రోగం బాగు చేస్తాడని ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అన్నారండి, యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములుగు అంటే ఆయన ములగకుండా తొందరపడిపోయి మా దేశంలో నదులు లేవా అని చెప్పి ముఖం మార్చుకుని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంటే తనలో పనివాడు అన్నాడు, అయ్యా రాజ్యం ఇమ్మంటే, మేలు చేయమంటే, ఆస్తి ఇమ్మంటే, అంతస్తు ఇమ్మంటే ఇవ్వడా? అన్నీ ఇస్తాడు. ఆయన ఏం అడగలేదు కదా. ఒక్కసారి తొందరపడకుండా ఒక్కసారి ఆలోచించు అన్నప్పుడు ఆలోచించి ఏ విధంగానైతే మరి అతడు యొర్దాను నదిలో ములిగాడు, ఎలా అద్భుతాన్ని పొందుకున్నాడు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోక, తొందరగా కంగారు పడక, దయచేసి నీ ఆలోచనలో ఒక నిదానించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి దేవుని మీద నిరీక్షణతో నిలబడితే నీకున్న ఏ పరిస్థితి అయినా, నీ ఉన్నటువంటి ఎటువంటి కష్టకాలమైనా సరే వాటి నుంచి దేవుడు తప్పించగలడు. అన్నా ఎంతకాలమన్నా, ఎన్ని సంవత్సరాలన్నా అంటావేమో బిడ్డ, ఎన్ని సంవత్సరాలైనా ఆగొచ్చమ్మా. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేసి నేను ఒక సాక్షిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. 13 సంవత్సరాల పైనే ఇబ్బందులు పడ్డాడు యేసేపు, 17 సంవత్సరాల పైనే ఇబ్బందులు పడ్డాడు దావీదు గారు. కానీ ఆ తర్వాత తొందరపడకు నిలబడిన తర్వాత వారు మహారాజులయ్యారు, ప్రధానులయ్యారు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తివంతులుగా మార్చబడ్డారు. నాన్న కొంచెం ఓపిక పట్టు, కొద్ది కాలం ఆగు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి తద్వారా దైవ ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప, దైవ సహాయము దేవునికి ఇచ్చి తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు కాక నిదానించి దేవుని నిరీక్షణతో ముందుకు సాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలనైనా ఈ ఉదయకాల సమయంలో ఎందుకోనైనా ఈ ప్రత్యేక వర్తమానం మాతో మాట్లాడుతున్నాం. తొందరపాటు నిర్ణయాలు జీవితాలని పాడు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కుటుంబానికి దూరం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు సంఘానికి దూరం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు అయ్యా నీకు దూరం చేస్తున్నాయి నైనా. కనుక నీ బిడ్డలు ఎవ్వరు కూడా తొందరపడి అయ్యా ప్రాణం తీసుకోవడమైనను, కుటుంబానికి దూరం అయిపోవడమైనను, నీకు దూరం అయిపోవడమైనదా జరగక అయ్యా అటువంటి స్థితిలో ఉన్న వారిని ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ప్రభువా వాక్యాన్ని వింటూ కూడా అనేక వందలాది వేలాది ప్రజలకు షేర్ చేస్తుండగా అలా షేర్ చేస్తున్న కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు జరిగించమని, దర్శించమని, ఈ వాక్యం ద్వారా కొద్ది మందినైనా అయ్యా రక్షించి తొందరపాటు నిర్ణయాలు కాక అయ్యా తమ ప్రాణాలు తీసుకునేవారుగా కాక అనేక మందికి మరి బలం తెచ్చేవారుగా, బలం తెచ్చే మాటలు చెప్పేవారుగా నీ బిడ్డలను అభిషేకించి నడిపించి బలపరిచి వర్ధలింప చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.